హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా కాలనీలో మేము జరుపుకున్నటువంటి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ గురించి. ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారంని మనం ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. స్వచ్ఛమైన స్నేహం ఎంతో గొప్పది. రక్త సంబంధం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్నది స్నేహబంధానికే. మన తల్లిదండ్రులు మనకి రక్త సంబంధికులని, బంధువులని పరిచయం చేస్తారు. కానీ స్నేహితులని మాత్రం మనమే చూస్ చేసుకుంటాము. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చితేనో, లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఆలోచనలు ఒకే విధంగా ఉన్న స్నేహితులం అవుతాము. ఇక్కడ ఒక గేమ్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ నిల్చున్న అక్క ఈ గేమ్ ఐడియా ఇచ్చింది. ఈ గేమ్లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్ అయ్యాము. సక్సెస్ఫుల్గా ఈ గేమ్ కంప్లీట్ చేపించింది. నిజమైన స్నేహం జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా మారుస్తుంది. అది చాలా విలువైన బంధం. స్నేహానికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలోనూ స్నేహభావం ఉంటుంది. అటువంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్నేహితులకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. స్నేహబంధం కొందరి దృష్టిలో రక్త సంబంధాన్ని మించిన బంధం అనే సంగతి తెలిసిందే. మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో స్నేహితులు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఎలాంటి కష్టం వచ్చినా అన్ని సందర్భాల్లో ఆ సమస్య పరిష్కారం కోసం స్నేహితులు తమ వంతు సహాయ సహకారాలు అందించడం చూస్తూనే ఉంటాము. స్నేహితుల పేర్లు చెప్పగానే వాళ్ళ జ్ఞాపకాలను తలుచుకుంటూ చాలామంది ముఖంపై చిరునవ్వు వస్తుంది. కష్టాల్లో తోడుగా ఉండే స్నేహితులు, మనల్ని సరైన దారిలో నడిపించే స్నేహితులు, మన విజయాలను చూసి అసూయపడని ఫ్రెండ్స్, మన నమ్మకాన్ని గెలిపించుకునే ఫ్రెండ్స్ ఉంటే మనల్ని మించిన అదృష్టవంతులు ఎవరు ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు. మంచి స్వభావం, త్యాగం చేసే గుణం, నేర్పరితనం, నిజమైన స్వభావం, శాంతంగా ఉండే వ్యక్తిత్వం, పనుల విషయంలో చురుగ్గా వ్యవహరించే స్నేహితులు జీవితంలో ఉంటే జీవితమంతా ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి. ఊహించని కష్టాలు ఎదురైన సమయంలో కూడా నిజమైన స్నేహితులు మనల్ని వదిలి వెళ్ళరు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్నేహం ఉంటే వాళ్ళు అదృష్టవంతులే. నాకు నా చిన్నప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ నాతో టచ్లో ఉంటారు. వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు. వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు అప్పటి ఫ్రెండ్షిప్ అంటే నో సెల్ఫీస్, నో హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడైతే ఒక మెసేజ్ డ్రాప్ చేస్తున్నాం, కానీ అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి. ఆ స్కూల్ అండ్ కాలేజ్ తర్వాత ఫోన్ నెంబర్స్ చేంజ్ అవ్వడం, సిటీస్ చేంజ్ అవ్వడం, ఒక్కొక్కరము ఒక్కో ప్లేస్లో ఉండడం. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకున్న రోజుల నుంచి ఇప్పుడు హోప్ యూ డూయింగ్ గుడ్ అని వాట్సాప్లో మెసేజ్ చేసుకునే రోజుల వరకు వచ్చేసాము. నాకు పర్సనల్గా అనిపిస్తుంది అప్పట్లో ఉందే ప్యూర్ అండ్ రా ఫ్రెండ్షిప్ అని. నా స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా చూస్తూ ఉంటారు. ఈ వీడియోకి తప్పకుండా కమెంట్ చేయండి. మీరు చూస్తున్నట్లయితే మా కాలనీలో ఉండే వాళ్ళం కూడా అందరం సేమ్ ఏజ్ కాకపోయినప్పటికీ అందరి మధ్య స్నేహభావం అనేది చాలా బాగుంటుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటారు కదా, అందరూ చాలా బాగా అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ నుండి వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అండ్ అందరి మధ్యలో కూడా పేర్లు పెట్టి పిలుచుకునే అంత చనువు అయితే 1 ఇయర్లోనే స్టార్ట్ అయింది. అందరం కలిసి సరదాగా గడపడం, ఇలా సెలబ్రేట్ చేసేది కొద్దిసేపే అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అందరము. ఇక్కడ ఈ అక్క వచ్చేసి ఉన్నది ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్, అంటే ఎవరికి కట్టాలి అని చెప్పి అడుగుతుంది. కాసేపు ఫన్ క్రియేట్ చేసింది. మనకి పురాణాల్లో స్నేహానికి ప్రతీకగా నిలిచే పేర్లు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది శ్రీకృష్ణుడు, కుచేలుడు. చిన్నతనంలో గురుకులంలో చదువుకునే వీరు పెద్దయ్యాక కుచేలుడు పేదరికంలో ఉన్నప్పటికీ కృష్ణుడితో స్నేహం కొనసాగించాడు. కృష్ణుడు కుచేలుడికి సహాయం చేసి తన పేదరికాన్ని పోగొట్టాడు. మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుడు స్నేహం కూడా చెప్పుకోదగింది. దుర్యోధనుడు కర్ణుడిని తన స్నేహితుడిగా భావించి అన్ని విధాలా ఆదుకున్నాడు. కృష్ణుడు, అర్జునుడు కూడా మంచి మిత్రులు. మహాభారత యుద్ధం జరగడానికి అనేక సలహాలు అందించి శ్రీకృష్ణుడు అర్జునుడికి అండగా నిలిచాడు. రామాయణంలో అయితే రాముడు, లక్ష్మణుడు అన్నదమ్ములే కాకుండా ప్రాణ స్నేహితులు కూడా
రాముడితో పాటు లక్ష్మణుడు కూడా అడవులకు వెళ్ళి రాముడికి అండగా నిలిచాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే శ్రీరాముడు జటాయు అండ్ శ్రీరాముడు హనుమంతుడు, ఇలా అందరూ స్నేహితులు అనగానే వీళ్ళే ముందుగా మనకి గుర్తొస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, మా కాలనీలో ఇలా జరుగుతున్నాయి. ఒక్కొక్కరు బాండింగ్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. సో ఫైనల్గా కేక్ కటింగ్తో సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి.
ఇలా అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఇవాల్టి మన వీడియో. హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి, అలాగే షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వీడియో తీసుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తున్న మా కాలనీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఇంకా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇక ఇదొక స్నాప్ హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఫైనల్గా సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.